నమస్తే. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తండ్రిలాగే రాజకీయ బాటలు నడిచి ప్రజల భవిష్యత్తే తన జీవితంగా మలుచుకున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జవహర్ నగర్ కార్పొరేటర్ నిహారిక గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఇంత యంగ్ ఏజ్ లో రాజకీయాలలోకి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది చాలా పెద్ద టాస్క్. అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏదో రాజకీయంలో వచ్చేసినాము అని కాకుండా ఇది అంటే ఐఎమ్ క్యారింగ్ ఏ లెగసీ. అంటే మా ఫాదర్ చేసిన మంచిని అది నేను ఇంకా కంటిన్యూ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోని రాజకీయంలోకి రావడం జరిగింది. అండ్ ఈ 5 years లో నేను అది అచీవ్ చేశాను అని అనుకుంటున్నాను. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాజకీయాలలో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడండి. అంటే ఇనిషియల్ గా నాట్ జస్ట్ మై ఫాదర్, అంటే మా తాత ముందు అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ఆయన పోలీస్ పటేల్ లాగా ఉండే. సో దట్స్ హౌ ఇట్ కంటిన్యూడ్. తర్వాత మా పెద్దనాన్న పాలిటిక్స్ లో ఉన్నారు, తర్వాత మా నాన్న వచ్చారు, మా పెద్దమ్మ కూడా పాలిటిక్స్ లో ఉన్నారు, మా మమ్మీ, మా బాబాయ్, మా అన్నలు, ఇప్పుడు నేను. సో అంటే ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే వచ్చాము పాలిటిక్స్ లోకి వచ్చేదో సంపాదించాము అని కాదు. వీఆర్ క్యారీయింగ్ ఎ గుడ్ టర్మ్స్ టు ద పాలిటిక్స్. అంటే పాలిటిక్స్ ది మేము చేయాల్సిన మంచి చేస్తున్నాం తప్పించి సంపాదించడం లాంటిది మాత్రం మా ఫ్యామిలీ నుంచి లేదు. అంటే ఇప్పుడు రాజకీయాలు అనగానే చాలా మందికి వేరు వేరే టెన్షన్స్ ఉంటాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చేయాలని. మరి ఇలా ఒక పక్క రాజకీయంగా ఉంటూనే ఇంకో పక్క జాబ్ కూడా చేస్తున్నారన్నారు. అంటే పాలిటిక్స్ లో మనం ఏం ఎర్న్ చేయం, అది నేను నమ్ముతాను. నాకు యాజ్ ఎ కార్పొరేటర్ వచ్చే బేసిక్ సాలరీ కూడా చాలా తక్కువ, బిలో 10,000 ఉంటుంది. దాంతో నేను పాలిటిక్స్ లో ఉంటే ఐ కెనాట్ సర్వైవ్. సో నేను అందుకే జాబ్ కంటిన్యూ చేశాను. అలానే జాబ్ ఇప్పుడు కరోనా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి నేను మేనేజ్ చేయగలిగాను. సో వన్స్ ఆఫీస్ ఓపెన్ అయితే మేబీ మేనేజ్ చేయలేకపోతే ఐ విల్ రిజైన్ టు ద జాబ్ అండ్ ఐ ఫుల్ టైమ్ గా ఉంటాను. బట్ పాలిటిక్స్ లో వచ్చే ఈ అమౌంట్ తోనే నేను నా జీవితం ముందుకెళ్ళదు కాబట్టి నేను జాబ్ చేస్తూ నాకు వచ్చిన సాలరీని కూడా నేను ఎర్నింగ్స్ ని కూడా నేను పాలిటిక్స్ లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది మహిళలు చూసుకున్నట్టయితే వంటింటికే పరిమితం అవుతూ ఉంటారు. వంటింటికే పరిమితం ఉండవు, లేదు అంటే ఏదో చిన్న పని ఇంట్లో కుట్టు మిషన్లు అంటే అట్లాంటివి పెట్టుకుంటారు కదా. మరి అట్లాంటి పరిస్థితులలో మీరు రాజకీయాలలోకి వచ్చి ముందుకెళ్తున్నారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆ వంటిట్లో ఉండి చేయడం కూడా చాలా పెద్ద పని. అంటే మహిళలు ఇంట్లో ఉండే వాళ్ళు తక్కువ అని కాదు, అది చేయడం కూడా చాలా పెద్ద టాస్కే. బట్ ఇది ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మనం పాలిటిక్స్ లోకి వచ్చామంటే ఒక 1000 మంది 2000 మంది మనకి ఒక 10,000 మంది ఓట్లేసి గెలిపించారు. ఎందుకు అంటే వాళ్ళందరూ తిరగలేని ఇప్పుడు ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, డెవలప్ చేయాల్సి ఉంటుంది. మేమందరం తిరిగి చేయలేము, నువ్వు మా వంతు రిప్రజెంటేటివ్ గా ఉండి పని చేయని నన్ను పెట్టడమే తప్పించి ఇట్స్ నాట్ ఏ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అయితే నేనేమంటున్నా అంటే ఏదైతే ఇప్పుడు మహిళలు చేస్తున్నారో వాళ్ళు ఏదైతే ఇంట్లో చేస్తారో అది వాళ్ళకి చాలా నైపుణ్యం కావాలి అది చేయడానికి కూడా. సో నేను రాజకీయంలో వచ్చినప్పుడు యాజ్ ఎ గర్ల్ వీఆర్ బిల్డ్ స్ట్రాంగ్. సో మేము చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతాం మెంటలీ. అంటే ఫిజికలీ వీఆర్ నాట్ స్ట్రాంగ్ యాజ్ మెన్, బట్ మెంటల్ గా మేము మెన్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్. సో ఆ విధంగా ఐ హావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అంటే చాలా మంది లేడీస్ ఏంటంటే మాకు ఎవరు సపోర్ట్ లేరు, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయరు అని చెప్పేసి మాటలు పడుతుంటాయి కదా. మరి అట్లాంటి మహిళల కోసం ఏం చెప్తుంటారు మీరు? అంటే సపోర్ట్ చేయరు అంటే వెన్ యూ ఆర్ డిపెండెంట్. అంటే మనం చిన్నప్పటి నుంచి మన తండ్రి పైన డిపెండెంట్ అవుతాం, కొంచెం అయినాక అన్నయ్య వాళ్ళ పైన డిపెండెంట్ అవుతాం, కొంచెం తర్వాత భర్త పైన. అలా కాకుండా ఉమెన్ హ్యావ్ టు థింక్ అబౌట్ హర్ సెల్ఫ్. అంటే ఒక మెన్ లేకుండా గర్ల్ కెన్ సర్వైవ్, అదే గర్ల్ లేకపోతే మెన్ కెనాట్ సర్వైవ్. ఇంట్లో చూసుకుంటూ జాబ్ చేసే వాళ్ళు చాలా వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు. వాళ్ళు మాకు సపోర్ట్ లేదు అనుకుంటే ఈ రోజు మహిళా రంగం బయటికి వచ్చి వర్క్ చేసేది కాదు. సో ఎవరైతే అలా అనుకుంటున్నారో వీఆర్ బిల్డ్ స్ట్రాంగ్. నేను వాళ్ళకి ఎవరికైనా అదే చెప్తాను, వీఆర్ బిల్డ్ స్ట్రాంగ్. మేము చేయగలుగుతామని మీరు దృఢంగా నమ్ముతా డెఫినెట్ గా ఏదైనా మహిళ అనేది అచీవ్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే రాజకీయాల్లో ఉండగానే వాళ్ళు డబ్బు బాగా సంపాదిస్తారు, డబ్బులు వెనకాల వేసుకుంటారని మాట్లాడుతారు. మీరు ఈ రాజకీయాల్లో జాబ్ చేస్తున్నారు కదా, ఏం జాబ్ చేస్తుంటారు? అంటే నేను ఇన్ఫోసిస్ లో యాజ్ టీమ్ లీడ్ అనలిస్ట్ గా పనిచేస్తున్నాను. సో రాజకీయంలోకి వచ్చినాక ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఎంత సంపాదించావని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ యాజ్ ఎ కార్పొరేటర్ నేను ఈ రోజు వరకు సింగిల్ రూపీ కూడా నేను జనాల దగ్గర నుంచి నేను తీసుకోలేదు. కాబట్టే నేను జాబ్ చేయాల్సిన అవసరం వస్తుంది. నేను జనాల దగ్గర డబ్బు వసూలు చేస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినేదాన్ని. నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను కాబట్టి దో నేను కార్పొరేటర్ అయినా కూడా ఐఎమ్ స్టిల్ వర్కింగ్ యాజ్ అ కార్పొరేట్ లో వర్క్ చేస్తున్నాను నేను. ఇంకా అంటే నిహారిక గారు ఎప్పుడు చూసినా గానీ సేవా కార్యక్రమాలలో ఉంటారు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఇటుపక్క రాజకీయాల వైపు కూడా ఎలా అంటే హ్యాండిల్ చేస్తుంటారు? అంటే సేవా కార్యక్రమాలు అంటే నేను బేసిక్ గా చిన్నప్పటి నుంచి అయినా కూడా మా మోటివ్ అంతా
మా డాడీ ఎలా చేశారు, మా మమ్మీ ఎలా చేశారు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసినప్పుడు మాకు ఈ డబ్బు పైన గానీ అంటే ఇలా సంపాదించాలి అనేది మాకు ఎప్పుడు రాలేదు. 10 మంది మమ్మల్ని గుర్తుపడుతున్నారంటే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. అది మాకు ₹1,00,00,000 కన్నా కూడా ఎక్కువ. సో మా ఫ్యామిలీ అలా డిరైవ్ అయింది కాబట్టి ఇనిషియల్ గా నేను కూడా పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు నాకు చాలా ఆఫర్స్ చేశారు చాలా మంది, ఇలా సంపాదించాలి అలా బట్ మా మోటివ్ అది కాదు. మేము రాజకీయాల్లో వచ్చింది జనాలకు సేవ చేయడానికే. మీరు ఇప్పుడు జవహర్ నగర్ లో వెళ్ళినా మా ఫ్యామిలీకి ఒక మంచి పేరు ఉంది, అది నేను కంటిన్యూ చేయాలనుకున్నా అది నేను కంటిన్యూ చేస్తున్నా. సంపాదించాలి అనే ఇంటెన్షన్ అయితే డెఫినెట్ గా లేదు. మేడం ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే చాలా మంది డ్రగ్స్ కు బానిస అవుతూ ఉంటారు. ఇప్పుడు బాయ్సే కాదు మహిళలు కూడా చాలా మంది డ్రగ్స్ కు బానిస అవుతున్నారు కదా, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారు? అంటే ఇది సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. అంటే డ్రగ్స్ తీసుకుంటే ఇనిషియల్ గా తీసుకున్నప్పుడు బాగుంటుందేమో కానీ తర్వాత మన కంట్రోల్లో మనం ఉండము. సెల్ఫ్ అవేర్నెస్ ల్యాకింగ్ వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఒక డ్రగ్స్ తీసుకున్నారంటే ఆ పేరెంట్స్ బయటకు వచ్చి మా అబ్బాయి ఇలా చెడిపోతున్నాడు లేదా మా అమ్మాయి ఇలా అవుతుంది అని చెప్పడానికి పేరెంట్స్ కూడా రెడీ లేరు. నా వాళ్ళు అని వాళ్ళు దాచిపెడితే వాళ్ళు ఇంకో నలుగురిని చెడగొడుతున్నారు. దట్స్ హౌ దిస్ డ్రగ్ ర్యాకెట్ హ్యాస్ బిన్ పాసింగ్. తప్పు చేసిన వాళ్ళని పేరెంట్స్ గానీ ఫ్రెండ్స్ గానీ, ఇప్పుడు మన ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి, స్మోకింగ్ గానీ డ్రింకింగ్ గానీ, ఇది మన డబ్బులతో మనం చెయ్యం. ఫస్ట్ మన ఫ్రెండో ఎవడో అరే ఒకసారి తాగరా అని ఫోర్స్ చేసి దట్స్ హౌ వీఆర్ కంటిన్యూయింగ్. ద సేమ్ వే డ్రగ్స్ కూడా మన డబ్బులు పెట్టి మనం కొనుక్కోం, పక్కన ఎవరో ఒకరు తీసుకొచ్చి మనకు ఫోర్స్ చేస్తారు ఇది తాగు ఒకసారి ఇది తాగు అని. సో అలా ఇది డ్రగ్ ర్యాకెట్ అనేది జరుగుతున్నప్పుడు పేరెంట్స్ కానీ విత్ ఇన్ ఫ్యామిలీ కానీ వాళ్ళు తప్పు జరుగుతున్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండరు, పేరెంట్స్ మాట కూడా వినరు. వాళ్ళే పోలీస్ స్టేషన్ కో లేదా డ్రగ్ అవేర్నెస్ సెంటర్స్ కి తీసుకెళ్లి వాళ్ళ కొడుకుల్ని కూతుర్లని ఇస్తే అప్పటి నుంచి చేంజ్ స్టార్ట్ అవుతుంది తప్పించి మా వాడే కదా తప్పు చేసేది మనం కప్పి పెడతాం అంటే మాత్రం దిస్ విల్ కంటిన్యూ యాజ్ సచ్. ఇప్పుడు అమ్మాయిల విషయానికి వచ్చేసరికి చాలా మంది ఏంటంటే చదివిన పరిస్థితి కనపడుతుంది. గతంలో అంటే ఒక 90s ఆ టైంలోనైతే చాలా వరకు అయితే చదువు అనేది తక్కువగా ఉంది అమ్మాయిల విషయంలో. ఇప్పుడు చాలా మందిని కూడా చదివికుండా కొంతవరకు చదివిచ్చి తర్వాత పెళ్లి చేసి పంపించేద్దాం, వీళ్ళు మా బాధ్యత అన్నట్టు వదిలేస్తున్నారు. అంటే వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉండదు, వాళ్ళకి ఆశలు ఉండమంటారు అమ్మాయి. అంటే ఇది పేరెంట్స్ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వాలి. నేను మా అక్క మేమిద్దరం డాటర్స్ మా ఫాదర్ కి. మా టైంలో కూడా అందరూ ఇద్దరు ఆడపిల్లలు రాజకీయము ఎట్లా, రాజకీయ భవిష్యత్ నీకు రాజకీయ వారసుడు వద్దా అని మా పేరెంట్స్ ని అన్న వాళ్ళు ఉన్నారు, మేము విన్నాం కూడా. పేరెంట్స్ కి అంటే ఒక పర్సెప్షన్ ఉండాలి, కూతురైనా కొడుకైనా సమానమే. ఇప్పుడు కొడుకుంటే ఏదో పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు ముందు నడుస్తాడు అంటారు. మరి కరోనా వచ్చినప్పుడు ఏ కొడుకు ఆదుకోలేడే, ఏ కొడుకు రక్షించలేడే? కొడుకు కూతురు ఇద్దరు సమానమే. మనం చూసే విధానం మార్చుకోవాలి, ఫస్ట్ పేరెంట్స్ మార్చుకోవాలి. మేబీ ఇప్పుడు ఈ 2001 నుంచి వచ్చే జనరేషన్ లో ఆ చేంజ్ కనిపిస్తుంది, బట్ బిఫోర్ అయితే ఉంది. స్టిల్ ఇప్పటికీ కూడా అంటారు. ఇప్పుడు మొన్నే మా అక్కకి పాప పుట్టింది, అయ్యో పాప అని చాలా మంది అన్నారు. అయ్యో పాప ఏంటి, మా అక్క ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్. అమ్మాయిలకి ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోతుంది, పెళ్లిళ్ళు కట్నాలు అనేది డిఫరెంట్. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడితే చాలు. ఈవెన్ అబ్బాయిలైనా రేపు ఆస్తుల కోసం కొట్లాడతారేమో కానీ అమ్మాయిలు అలా కాదు. పేరెంట్స్ అనే ఆప్యాయత ఉంటుంది, నా వాళ్ళు అనే ఆప్యాయత ఉంటుంది. అది తెలుసుకోవడానికి మేబీ ఇంకొంచెం టైం పడుతుందేమో, బట్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఇప్పటికైతే దే ఆర్ వెల్ అండ్ గుడ్. ఒక 50-60% పేరెంట్స్ పర్సెప్షన్ లో కూడా చేంజ్ వస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజుల్లో అలా మహాలక్ష్మిని కంటానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే కంటానికి భయపడేంత పరిస్థితుల్లో ఉన్నారు అనేది అయితే నేను అన్నాను. ఇప్పుడు ఈ జనరేషన్, ఇప్పుడు యూత్, ఇప్పుడు ఎవరైతే న్యూ జనరేషన్ పేరెంట్స్ ఉన్నారో అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే తేడా చూపిస్తలే. ప్రీవియస్ జనరేషన్ ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ అయితే డెఫినెట్ గా అమ్మాయి పుట్టింది అంటే ఊర్లలో అయితే వడ్ల గింజ వేసి చంపేసిన రోజులు కూడా ఉన్నాయి, మనం అవన్నీ చూసాం. ఇప్పుడు అవన్నీ మారుతున్నాయి. అంటే జనాలు విలేజెస్ లో కూడా రూరల్ ఏరియాస్ లో కూడా మారి అమ్మాయిలు చదువుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నించుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పర్సెప్షన్ అనేది కొంచెం చేంజ్ అయింది. అంటే ఇప్పుడు ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇంకా మైండ్ మార్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆడపిల్లని చదివించామా లేదు పెళ్లి చేసామా పంపించేసామా, తర్వాత అక్కడ అల్లుడు ఎలా ఉన్నాడు వాళ్ళు ఎలా చూసుకున్నాడు అనే పరిస్థితి, మళ్ళీ వాడు కొట్టగానే మళ్ళీ తిరిగి తల్లిదండ్రులకి దగ్గరికే రావాలి కదా. మరి ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తుంటారు మీరు? అంటే ఒక ఆడపిల్లకి మీరు మంచి చదువిస్తే ఆమె తన కాళ్ళ మీద తను నించుంటుంది. కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే 10th వరకు చదివిందా, ఇంటర్ వరకు చదివిందా, పెళ్లి చేసి ఇచ్చేద్దాం, మా పరువు పోతుంది, లేట్ అయిపోతుంది, ఇదైపోతుంది, జనాలు సొసైటీ మమ్మల్ని అంటున్నారనే ఒక పర్సెప్షన్ లో వాళ్ళ ఆ ఆలోచన విధానంలో ఆలోచించకుండా కొంతమంది అయితే క్రిమినల్స్ కి ఇచ్చి కూడా పెళ్లి చేస్తారు. మనకు చాలా మంది డే టు డే మనం చూస్తూనే ఉంటాం, న్యూస్ పేపర్ లో హత్యలు జరుగుతున్నాయి, వరకట్న వేధింపులు అనేది. అది
తగ్గాలి అంటే ఒక అమ్మాయికి ఎడ్యుకేషన్ ఇస్తే, ఈవెన్ ఇఫ్ హర్ హస్బెండ్ ఇస్ నాట్ సపోర్టింగ్, ఆయన మంచోడు కాదైనా ఆమె బయటకు వచ్చి ఇండివిజువల్ గా జాబ్ చేసుకొని సంపాదించే విధంగా మనం అమ్మాయిలను ట్రైన్ చేసిన తర్వాతనే పెళ్లి చేయాలి అనేది నేను అంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏ ఆధారం లేదు, చిన్నప్పటి నుంచి డాడీ వీళ్ళపైన ఆధారపడి సడన్ గా ఒక కొత్త ఫ్యామిలీకి వెళ్ళి తనకేం అర్థం కాదు, అక్కడ అత్త అమ్మ తిడతారు, మామయ్య తిడతారు, హస్బెండ్ మంచిగా చూసుకోలేరంటే కన్ఫ్యూజన్ లో చాలా మంది మెంటల్ గా కూడా సఫర్ అవుతున్నారు, ఫిజికల్ గా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళందరికీ ఓన్లీ సొల్యూషన్ అమ్మాయికి ఎడ్యుకేషన్ ఇస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏదైతే మీరు ఇప్పుడు ఏదంటున్నారో, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మైసూర్లో నేను వర్క్ చేసేటప్పుడు ఒక ఆశ్రమంకి వెళ్ళాము. అక్కడ ఓన్లీ రేప్ విక్టిమ్స్ కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఎలా అంటే లైక్ కుట్టు మిషన్ నేర్పించడం, మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి బతికేలాగా. మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఒక 3 years పాప ఆడుకుంటుంది. నేను అనుకున్నాను ఆ రేప్ విక్టిమ్స్ లో వాళ్ళ కూతురేమో ఆ అమ్మాయి వాళ్ళ వెరీ సాడ్ అండ్ టు హియర్ ఆ 3 years పాపనే రేప్ విక్టిమ్ గా ఆమె అక్కడికి వచ్చి కూడా 6 months అవుతుంది. సో సొసైటీ అలా బిల్డ్ అయిపోతుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ సాదుకోవడానికి రెడీగా ఉంది, నేను నా కూతుర్ని నేను సాదుతాను అంటే వాళ్ళ ఫాదర్ వద్దు, ఈమెను మనం తీసుకెళ్తే మనల్ని ఇంకా సొసైటీలో రెప్యుటేషన్ ఉండదు, ఆమెను పాయింట్అవుట్ చేసి అందరు చూపిస్తారు, వద్దు అనేసి వాళ్ళ ఫాదరే ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వెళ్ళారు. ఒకవేళ వాళ్ళ మమ్మీ ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళ కూతుర్ని సాదుకునే అవకాశం ఆమెకు ఉంటది కదా. ఆమె అక్కడ ఆ రోజు ఏడ్చిందంట, నేను చదువుకోలేను, నా ఫుడ్ కూడా మా హస్బెండే పెడతాడు, నేను ఈ పొజిషన్ లో నా కూతుర్ని నేను ఇక్కడ వదిలేసి వెళ్తున్నా అని వెళ్ళింది. సో అమ్మాయికి ఎడ్యుకేషన్ ఉంటే తన కాళ్ళ మీద ఎప్పటికైనా తను నించుంటది. ఎడ్యుకేషన్ లేకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. మేడం ఒకప్పుడు ఆడపిల్ల అర్ధరాత్రి నడిచినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి ఒక పెద్దలు అన్నారు. మరి ఇప్పుడు అట్లాంటి స్వతంత్రం ఈ భారతంలో కనపడుతుంది అంటారు? అట్లాంటి స్వతంత్రం ఉందా అంటే డెఫినెట్ గా ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అమ్మాయిలు చేస్తున్నారు, దే ఆర్ రిటర్నింగ్ సేఫ్. ఆ ఇండిపెండెన్స్ అయితే అమ్మాయిలకి ఉంది. కాకపోతే మనం చూసే దృష్టి కూడా మార్చుకోవాలి. ఇఫ్ గర్ల్ ఈస్ కమింగ్, ఇప్పుడు ఒక అమ్మాయి అర్ధరాత్రి ఎక్కడో జాబ్ చేసి వస్తుంటే సొసైటీలో కూడా అమ్మాయి రాత్రి ఎక్కడో వెళ్ళేసి వస్తుంది, జాబ్ చేసేసి వస్తుంది, ఆ అమ్మాయి డబ్బుల పైన పేరెంట్స్ ఆధారపడ్డారా అని మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి మేబీ అది చేయడానికి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. బట్ సొసైటీ ఎవరైతే ఆలోచన విధానం మారితే అమ్మాయిలు డెఫినెట్ గా వీఆర్ వెరీ రిబులర్ అండ్ వెరీ ఇండిపెండెంట్ టు కమ్ అవుట్ అండ్ వర్క్. మాకు అదైతే ఉంది. అంటే అట్లే అమ్మాయి అర్ధరాత్రి జాబ్ చేస్తూ ఆర్జీకర్ కాలేజీలో రేపు గురైన సందర్భాలు కూడా కనపడ్డాయి. అంటే ఇప్పుడు అది మనము దాన్ని 2 ways లో తీసుకోవాలి. షీఈ్ వెరీ, ఆమె ఒక ఇండిపెండెంట్ లేడీ, షీఈ్ వర్కింగ్. బట్ అక్కడ దానికి ఆ ఇన్సిడెంట్ అవ్వడానికి కారణం ఒక మేల్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హోల్ మేల్ సొసైటీ. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ ఉండొచ్చు, దేర్ సపోర్ట్ ఆల్సో. సొసైటీలో 2 kind of పీపుల్ ఉన్నారు. ఒకరు మంచి వైపు ఉంటే, కొందరు చెడు వైపు ఉన్నారు. సో ఇది మనం ఆ ఇన్సిడెంట్ వల్ల పేరెంట్స్ కూడా కొంతమంది భయపడతారు. ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలి, నైట్ టైంలో జాబ్స్ చేయించాలంటే థెల్ ఫీల్ అన్కంఫర్టబుల్. బట్ ఇప్పుడు ఏదైతే ఉమెన్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం స్కిల్స్ ఉండి వాళ్ళు చేసుకోగలిగితే మేబీ దట్ వుడ్ బి బెటర్. బట్ అమ్మాయిలకి కూడా అంటే కొంచెం కరాటే ఇట్లాంటి స్కిల్స్ కూడా నేర్పించి పంపించాలి. అయితే దాని వల్లనే సేవ్ అయిపోతారని కాదు, మెన్ పర్స్పెక్టివ్, మెన్ అమ్మాయిలను చూసే విధానం మార్చుకుంటే బాగుంటుంది. అంటే మన ఇంట్లో ఆడపిల్లగాలతో పాటు అబ్బాయిలను కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే పద్ధతి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళ్తుంటే జాగ్రత్త అని చెప్తే, అబ్బాయి వెళ్తుంటే కూడా బయటికి వెళ్ళే అప్పుడు ఆమె కూడా ఇంకొకరు చెల్లెనో, అక్కనో, వైఫో, అమ్మనో ఎవరో అయి ఉంటారు. నీ ఇంట్లో నీ ఆడవాళ్ళని గౌరవించాలి అనుకున్నప్పుడు సొసైటీలో ఉండే ఆడవాళ్ళని కూడా నువ్వు గౌరవించాలని పేరెంట్స్ చిన్నప్పటి నుంచే ఇన్కల్కులేట్, అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి పిల్లలకి మన ఇంట్లో మనం ఆడవాళ్ళని ఎట్లా గౌరవిస్తామో మనం బయట ఆడవాళ్ళని కూడా గౌరవించాలని నేర్పి పంపిస్తే సొసైటీ విల్ చేంజ్. ఓకే, రైట్. ఇప్పుడు కార్పొరేటర్ నిహారిక గారి దగ్గరికి వద్దాం. కార్పొరేటర్ నిహారిక గారు ప్రస్తుత జవహర్ నగర్ లో ఎలా ఉంటుంది మీ పరిపాలన అనేది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? అంటే యాజ్ ఏ కార్పొరేటర్ నేను ఆల్ టైమ్ టు ద పబ్లిక్, ఎనీ టైమ్ టు ద సర్వీస్. అంటే నేను ఎప్పుడు సర్వీస్ చేయడానికి నేను రెడీ ఉన్నాను అండ్ ఐఎమ్ అవైలబుల్ టు ద పీపుల్. అంటే నా డివిజన్ అనేది అంటే ఏమంటారు, ల్యాండ్ లో చాలా పెద్ద ఏరియా. అంటే ఏరియా వైజ్ నాది ఒక 4 divisions కలిపితే ఉండే ఏరియా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పక్క డివిజన్స్ లో ఒక 15-20 బిల్డింగ్స్ ఉండి ఒక 4 చిన్న రేకుల షెడ్లు ఉంటే, నా హోల్ డివిజన్ లో 15 బిల్డింగ్లు కూడా కనిపించవు. అందరూ డైలీ వేజ్ లేబర్సే, అందరూ వెళ్ళి డైలీ పనుల్లోకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి మినిమం అంటే వాళ్ళు నా దగ్గర నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి,
వాటర్ కావాలి, ఇక్కడ ఎలక్ట్రికల్స్, మాకు లైట్స్ కావాలి, పోల్స్ కావాలి, అంతే. ఈ బేసిక్ ఎమ్యూనిటీసే వాళ్ళు నన్ను ఫస్ట్ అడిగింది. ఈవెన్ నేను 5 years లో యాజ్ అ కార్పొరేటర్ నేను ఎక్కినప్పుడు కూడా దే ఆస్క్ మీ ఓన్లీ, మాకు తాగడానికి నీళ్ళు లేవు, ఒక పర్టికులర్ ఏరియాలో వాటర్ అస్సలు ఉండదు, ఈవెన్ మనం బోర్ వేసినా అక్కడ రాదు. సో ఆ ఏరియాకి నేను HMWS వాటర్ ఇప్పించగలిగాను. కొన్ని ఏరియాస్ లో యూజిడి లేదు. కంప్లీట్ 28th డివిజన్ లో నా డివిజన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఒక యూజిడి వర్క్ కూడా జరగలేదు. అక్కడ అసలు యూజిడి అనేది ఉండదు. సో మెల్లిమెల్లిగా నాకు వచ్చిన ఫండ్స్ ని ఎక్కడ డిఫికల్టీ ఉందో, ఫస్ట్ ఎక్కడ ప్రజలు మరీ సఫర్ అయిపోతున్నారో ఆ ఏరియాస్ లో ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ యూజిడి వర్క్స్ అయితే కంప్లీట్ చేశాము. కొన్ని ఏరియాస్ లో మెయిన్ రోడ్స్ ఉంటాయి, కనెక్టింగ్ మెయిన్ రోడ్స్ అన్నిట్లో CC రోడ్ వేసే ప్రయత్నం చేశాము. ఇంకా నా ఏరియాలో చాలా అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది, కానీ ఏదైతే బేసిక్ వాటర్ అనేది మినిమం ఫెసిలిటీ టు ద పీపుల్, అది అయితే 28th డివిజన్ లో కంప్లీట్ 28th డివిజన్ కి నేను ప్రొవైడ్ చేయగలిగాను. అంటే సాధారణంగా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలు ఉంటేనే మనకు పదవులు వస్తాయనే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. అలాంటిది మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ కి వచ్చారు. అంటే ఎందుకు వచ్చారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వజ్రేష్ యాదవ్ గారి నాయకత్వాన్ని నమ్మాము. అండ్ వాళ్ళు ఇది ఒక చేంజ్ తీసుకురాబోతున్నారు అనేది, అంటే బేసిక్ గా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పొరపాట్లు జరిగాయో అవన్నీ మేము సరిదిద్దుతాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మాట పైనే వజ్రేష్ అంకుల్ నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దో అంకుల్ మేడ్చల్లో విన్ అవ్వకపోయినా నా 28th డివిజన్ లో ఆయన ఒక 33 lakhs ఫండ్ ఇప్పించి నేను ఇప్పుడు అది కూడా యూజిడి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అన్ని రోడ్స్ వేశారు, ఇప్పుడు యూజిడి లేకున్నా నా డివిజన్ లో దానిపైన రోడ్ వేశారు. ఇప్పుడు నాకు అది రీవర్క్, నేను ఇప్పుడు అక్కడ యూజిడి వేయాలంటే మళ్ళీ ఆ రోడ్ ని తవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు నాకు ఏదైతే వజ్రేష్ అంకుల్ కి నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఆయన నాకు ఒక 33 lakhs అలొకేట్ చేశారు. ఇప్పుడు దాంతో యూజిడి వర్క్స్ ఆల్రెడీ మన డివిజన్ లో స్టార్ట్ అవుతున్నాయి. అంటే మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చినప్పుడు బాగున్నారు? అంటే దేని వాల్యూ దానికే ఉంది. బట్ నాకు బీఆర్ఎస్ ఎందుకు నచ్చలేదు అంటే, ఇప్పుడు నేను చాలా సార్లు వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది కూడా, నా డివిజన్ కి ఎక్కువ ఫండ్స్ ఇవ్వండి, నా డివిజన్ చాలా పెద్దగా ఉంది అండ్ అక్కడ అంతా స్లమ్మే ఉన్నారు, అక్కడ మినిమం యూజిడీస్ లేవు, ఏం లేదు అని ఇవ్వడం జరిగింది. ఆయన అంటే పెద్దగా రెస్పాన్స్ ఏం రాలేదు. నేను చెప్పిన ఏరియాస్ లో కాకుండా ఎక్కడంటే అక్కడ CC రోడ్ వేసేసారు. నాకెందుకో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్ లాగా అనిపించి నేను ఎప్పుడైతే వజ్రేష్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారో మేము కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ లో మీరు ఎన్నో రోజుల నుంచి సేవలు చేస్తున్నా కానీ మిమ్మల్ని గుర్తించలేదు అని చెప్పి మాట్లాడడం, ఎందుకంటే మేయర్ పదవి వేరే వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి మీరు చెప్పిన సందర్భం కూడా కనపడుతుంది. పొలిటికల్ గా బీఆర్ఎస్ లో జరిగింది, కాంగ్రెస్ లో జరిగింది. బట్ ఈ కాంగ్రెస్ లో టైంలో మాత్రం ఓన్లీ 1 year ఉంది, ఎందుకులే అనే థాట్ లో ఉండే. అంటే ఈ 1 year లో ఇంకొకరి దగ్గర నుంచి పదవి గుంజుకొని ఆ కక్షపూరిత రాజకీయాలు చేయాలనే ఆలోచన లేదు. సో వద్దులే అని మేము కూడా అనుకోవడం జరిగింది. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఒక బీఆర్ఎస్ మేయర్ ఉండే కావ్య గారు అనేసి, వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని ఈగో ప్రాబ్లం లోకి వెళ్ళి చేసే రాజకీయం నిహారిక గౌడ్ గాని శంకర్ గౌడ్ గాని ఎప్పుడు చేయరు. సో ఎందుకులే మనకి వద్దు అని వదిలేసుకోవడం జరిగింది. నిహారిక గౌడ్ రాజకీయం కోసమే అన్ని పదవుల కోసమే ఆశపడుతూ ఉంటది అని చెప్పేసి నేను అంటే మీరేమంటారు? నిహారిక గౌడ్ అట్లా ఆశపడుతుంది అంటే, నేను ఫస్టే మేయర్ అయ్యేదాన్ని, ఫస్టే డబ్బులు పెట్టేదాన్ని, డబ్బులు పెట్టి మేయర్ తెచ్చుకునేదాన్ని. పదవులు శాశ్వతం కాదు నా దృష్టిలో. ఇవి 5 years అయిపోతే నేను కార్పొరేటర్ లాగా వెళ్ళిపోతా. కానీ నేను చేసిన వర్క్ జనాలకు గుర్తుండాలి అంటే నేను ఆ నేమ్ తెచ్చుకోగలిగాని, ఆ నేమ్ నేను తెచ్చుకున్నా అని నేను అనుకుంటున్నాను. మేడం, జవహర్ నగర్ గతంలో చూసుకున్నట్టయితే సంచలన వార్త అనేది జవహర్ నగర్ లో జరిగింది. ఒక చిన్న పిల్లవాడిని కుక్క లాక్కొని వెళ్ళేది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మరి ఇప్పుడు ఆ బాలుడి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇప్పుడు వెళ్ళి చూసారా? వాళ్ళని వెళ్ళి చూసాము. అయితే అక్కడ చాలా మంది నాయకులు వచ్చి పరామర్శించి వెళ్ళారు. కాకపోతే వాళ్ళకి ఏం సహాయం దొరకలేదు. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళకి ఒకటి మున్సిపల్ లో జాబ్ ఇప్పించడం జరిగింది. అయితే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా ఎడ్యుకేటెడే. బట్ ఆయన ఎడ్యుకేషన్ తగ్గట్టు మున్సిపల్ లో ఏ వేకెన్సీస్ లేదు కాబట్టి ఏదైతే అవైలబిలిటీ ఉందో ఆయనకు అక్కడ జాబ్ ఇచ్చాము. ఇప్పుడు ఏదైనా ఫర్దర్ గా మంచి వేకెన్సీస్ ఆయన ఎలిజిబిలిటీ తగ్గట్టు డెఫినెట్ గా ఆయనకు వస్తే మాత్రం డెఫినెట్ గా మేము ఆయన పొజిషన్ లో డెఫినెట్ గా ప్లేస్ చేస్తాం. జవహర్ నగర్ అనగానే ప్రశాంతత కంటే రాక్షసత్వం ఎక్కువ కనపడుతుంది అని చెప్పేసి అంటారు కదా. ఎందుకంటే డ్రగ్స్ కానీ మర్డర్స్ కానీ అట్లా ఎక్కువ జరుగుతుంటది. కనీసం ఆడపిల్లలు 7 దాటితే బయటికి రాని పరిస్థితి కూడా కనపడుతుంది అంటారు కదా. అంటే అది జవహర్ నగర్ ని మనం 2 విధాలుగా చూసుకోవచ్చు.
మా జవహర్ నగర్ చాలా మందికి గూడు కల్పించింది. అక్కడ వచ్చి చాలా మంది బ్రతుకుతున్నారు. ఆ పర్సెప్షన్ లో చూసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు. అయితే మీ ఇంతకు ముందు ఏదైతే తులసి వనంలో ఒక గంజాయి మొక్కున్న గంజాయి గురించి మాట్లాడతారు. జవహర్ నగర్ చాలా మందికి గూడు కల్పించింది. చాలా మంది అక్కడ వచ్చి హ్యాపీగా ఉంటున్నారు. ఏదైతే కొంతమంది మైగ్రెంట్స్ వేరే ఏరియాస్ నుంచి వచ్చి డిస్టర్బ్ చేయాలని వచ్చి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నేను లేనని చెప్పట్లేదు. రెడ్ హాట్ స్పాట్స్ అయితే జవహర్ నగర్ లో డ్రగ్స్ గురించి ఉన్నాయి. దో పాలిటీషియన్స్ గానీ, లీడర్స్ గానీ, పోలీస్ గానీ అందరూ ఎంత వర్క్ చేసినా ఇనిషియల్లీ వాట్ ఐ సెడ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతేనే బాగుంటుంది. వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తే జవహర్ నగర్ కి ఈ పేరు అయితే ఏది ఉందో అది వానిష్ అయిపోయి మా జవహర్ నగర్ ఇంకా ఉజ్వలంగా కనిపిస్తుంది. అంటే జవహర్ నగర్ లో ఉన్న చికెన్ సెంటర్ వాళ్ళు మొత్తం దాన్ని మున్సిపాలిటీ కంటే దారుణంగా, అంటే మున్సిపాలిటీ చెత్త కంటే దారుణంగా జవహర్ నగర్ తయారు చేస్తున్నట్టు మాటలు వినపడుతున్నాయి. అది డెఫినెట్ గా ఉంది. అయితే మేము ఒక ఏదైతే మినీ డంప్ సైట్ పెట్టేసి ఏదైతే మాకు జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ కి డంప్ చేయాలనేది ఒకటి ఆల్రెడీ మేము కౌన్సిల్ లో కూడా తీసుకున్నాము సిఆర్. బట్ అది ఇంకా ఏమంటారు కార్యరూపం ఏం దాల్చలేదు. అది సిఆర్ వరకే పరిమితమైంది. దో మేము చికెన్ సెంటర్ అందరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమిషనర్ త్రూ నోటీసెస్ ఇప్పించాము. సో అది సెల్ఫ్ ఉండాలండి. మేము ఇప్పుడు ఒక దగ్గర చెత్త ఉందంటే అందరు తీసుకెళ్ళి అక్కడే చెత్త వేస్తున్నారు. అది సెల్ఫ్ అవేర్నెస్. అక్కడ డస్ట్బిన్ ఉంటేనే వేయాలి, లేకపోతే అక్కడ వేయొద్దు అనే సెల్ఫ్ అవేర్నెస్ లేక ఇదంతా జరుగుతుంది. అంటే మీరు చెప్తూ ఉన్నారు మేము అన్ని మంచి పనులు చేస్తున్నాం, ఆ రోడ్లన్నీ శుభ్రంగా ఉంటాయి అని చెప్పేసి అన్నారు. కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు జవహర్ నగర్ సైడే రారంటున్నారు. అలా ఏం లేదు. అయితే జవహర్ నగర్ అనేది ఒక 6,000 acres లో జవహర్ నగర్ ఉంది. అక్కడ ఆల్మోస్ట్ ఒక 2.5 lakh చేంజ్ జనాభా ఉంటారు. ఇప్పుడు అంత మందికి సర్వ్ చేయాలంటే మున్సిపల్ లో కనీసం ఒక 1000 మంది ఉండాలి. ఒక 100 మందికి ఒక మనిషి అనుకున్న ఒక 1000 మంది ఉండాలి. మా దగ్గర ఉంది ఓన్లీ 100 members. సో ఈ 100 members ఓన్లీ మెయిన్ రోడ్స్ క్లీన్ చేయడానికే సరిపోతుంది. ఎక్కడైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ మార్నింగ్ అంతా మెయిన్ రోడ్స్ చూస్తారు, ఆఫ్టర్నూన్ మాత్రం ఈ గల్లీలో వెళ్ళి శుభ్రం చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఈ గల్లీకి రావడానికి ఒక 10 days పడుతుంది. బట్ అప్పటిలోపు ఏం చేస్తారు జనాలు, అక్కడ ఒక డస్ట్బిన్ ఉంటే అక్కడ తీసుకెళ్ళేయరు. ఇక్కడే చెత్త కదా ఇక్కడే వేసేస్తామని అలా జవహర్ నగర్ లో చెత్త అంటే సెల్ఫ్ అవేర్నెస్ లేక జనాలు అలా చేస్తున్నారు తప్పించి మున్సిపాలిటీ వర్కర్స్ అయితే వర్క్ చేస్తారు. ఓకే, నిహారిక గౌడ్ గారు అక్కడ జవహర్ నగర్ లో ఉన్న డ్రగ్స్ ని అంతం చేయడం కోసం ఎంతవరకు ప్రయత్నిస్తారు? మేము ఆల్రెడీ డ్రగ్స్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేశారు. మా అక్కడ ఉండే రిపోర్టర్స్ కూడా చేశారు. అక్కడ ఉండే వాళ్ళు ఈవెన్ వెంకటాచారి అనే ఒక పర్సన్ ఉంటారు, ఆయన సింగర్ కమ్ క్రాంతి కళా బృందం, వాళ్ళంతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము పెడుతున్నాం. మేము ఎంత చేసినా యాజ్ ఎ నిహారిక గౌడ్ ఎనీ అదర్ పర్సన్ ఎవ్వరు ఎంత చేసినా ఇంట్లో ఉండే పేరెంట్స్ గానీ అసలు సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. డ్రగ్స్ తీసుకుంటే వచ్చే నష్టం ఏంటి, మనం సొసైటీకి ఏం నష్టం చేయబోతున్నాం అనేది ఒక అవేర్నెస్ లేక ఇదంతా సెల్ఫ్ అవేర్నెస్ లేక మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా మేము ఎంత తిరిగినా అల్టిమేట్ గా మనకి ఇప్పుడు నేను ఎంత చెప్పినా మనకంటూ ఒక పర్సెప్షన్ ఉంటది కదా, అది లేక జవహర్ నగర్ లో అలా అవుతుంది. బట్ ఏదైతే ఇప్పుడు చాలా మందిని డ్రగ్ అడిక్ట్ సెంటర్స్ కి కూడా మేము పంపిస్తున్నాం. అంటే పేరెంట్స్ కి కూడా చెప్పి మీ పిల్లలే ఉంటే మీరు దయచేసి వాళ్ళని మాకు చెప్పండి, మేము డ్రగ్ అడిక్ట్ సెంటర్స్ కి పంపించి వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్ది బయటికి పంపిస్తాం. మీరు ఇలానే వదిలేస్తే సొసైటీకి చాలా హానికరం అని కూడా చాలా మెసేజెస్ పాస్ చేశాము. బట్ అది పేరెంట్స్ ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని బయటికి వస్తేనే చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రశంసలతో పాటు విమర్శలను ఎక్కువ ఎదుర్కొంటుంది. అలాంటి కాంగ్రెస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నిహారిక గౌడ్ గారు ఏం చెప్తారు? అంటే ప్రశంసలే కంప్లీట్ ప్రశంసలే ఎక్స్పెక్ట్ చేయాలి అంటే అది కుదరదు. విమర్శలు ఎక్కువ ఉండి ఆపోజిషన్ స్ట్రాంగ్ గానే ఉంటేనే రూలింగ్ అనేది కరెక్ట్ గా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదైతే ఉందో అది 100% యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే హైడ్రా వల్ల నెగటివ్ అవుతుంది అని అంటున్నారు. కానీ ఇది ఒక 15 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారిని దేవుడు అని మొక్కుతారే ఇదే జిహెచ్ఎంసీ ప్రజలు డెఫినెట్ గా ఆయనను గుర్తించుకుంటారు. ఈ హైడ్రా వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది జనాలకు ఇప్పుడు అర్థం కాదు. నా ఇల్లు పోతుంది అని ఆలోచిస్తున్నారు, కానీ ఇల్లు పోతే ఇల్లు వస్తుంది. నాలలో పడి ఎంతో మంది పిల్లలు కొట్టుకుపోతున్నారు, ప్రాణాలు అయితే తిరిగి రావు కదా. అది కొంచెం జనాలకు అర్థమయ్యడానికి టైం పడుతుంది. ఏదైతే నెగటివిటీ ఉందో అది మెల్లిమెల్లిగా 1 year లోనే, ఇప్పుడు మన తాత ఒక 10 లక్షలు అప్పు చేసి పెట్టిపోయిండు, దాన్ని మనం తీర్చాలి అంటే డెఫినెట్ గా టైం పడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అప్పులో కుప్పలో ఉన్న తెలంగాణని ఇప్పుడు అది అన్ని మెల్లిగా చేస్తూ వెళ్తున్నారు కాబట్టి
టైం పడుతుంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ వస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే విమర్శించున్నారో రేపు వాళ్ళే ప్రశంసిస్తారు. సో మేము విమర్శలని ప్రశంసలని ఒకటేలా తీసుకుంటాం. మాకు ఏదైతే మోటివ్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మేము అది డెఫినెట్ గా ఫుల్ఫిల్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళల విషయానికి వచ్చేసరికి ఆడపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అంటే ఉద్యోగం చేసే ప్లేస్ లో కానీ, రాజకీయాలలో కానీ, అలాగే వ్యాపారాలు చేసే స్థలాలలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? అంటే ఉమెన్ కి మేము ఒక పర్సెప్షన్ ఉంటుంది ఉమెన్ కి ఎలా లీడ్ చేయాలి లైఫ్ అనేది. షీ నోస్ ఎవ్రీథింగ్. మేబీ కొంతమంది బయట పెట్టరు, కొంతమంది బయట పెడతారు. జాగ్రత్తలు అంటూ ఏం లేదు. నీకు నీ సెల్ఫ్ కాన్షియస్ ఉన్నంత వరకు యూఆర్ సేఫ్ ఎవ్రీవేర్. నువ్వు రాజకీయంలో ఉండని, నువ్వు జాబ్ చేయని, నువ్వు వ్యాపారంలో ఉండని, నువ్వు ఇంట్లో ఉన్నా కూడా నీకు నువ్వంటూ ఏంటి, నీ ధైర్యం ఏంటి, నీకు ఏది ధైర్యం ఇస్తుంది, నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటి అన్నది అమ్మాయిలకి తెలిసిన వరకు దే ఆర్ సేఫ్ ఎవ్రీవేర్. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒక దగ్గర ఒక ఇష్యూ అవుతుంది అని అంటే అక్కడ అమ్మాయి ఉండాలా, పక్కకు వచ్చేయాలా అనేది ఆ అమ్మాయి థాట్ లో ఉంటుంది. కొంతమంది నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోతారు. అది మేము ఏం చేయలేము, అమ్మాయిలు ఏం చేయలేరు. కానీ ఇష్యూ కాకముందుకే దాన్ని చేసుకునే ఒక సేఫ్ కల్చర్డ్ ఎనీథింగ్ అది మా చేతుల్లో ఉంటుంది కాబట్టి వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్. కాకపోతే ఇంకొంతమందికి మనం చెప్తే తెలుస్తుంది, కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఆ చెప్పేది కూడా మేము ఆల్రెడీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఓకే, రానున్న రోజుల్లో నిహారిక గౌడ్ గారు రాజకీయంగా అలాగే ప్రజల ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు, ఎలా ఉండబోతుంది తర్వాత మీ ఆలోచన విధానం అనేది? నేను ఇప్పుడు ఏదైతే ఉందో ఐఎమ్ లైక్ దిస్ అండ్ ఐ విల్ బి లైక్ దిస్ ఎవ్రీ టైమ్. అంటే నేను ఇట్లే ఉంటా. అండ్ నేను ఒకటి ప్రజలకు ప్రామిస్ చేసేది ఏంటి అంటే, నేను ఇప్పుడు ఏదైతే రాజకీయంగా ఎలా అయితే నిస్వార్థంగా ఉన్నానో, ఎలా అయితే మీ గురించి కష్టపడ్డానో, రేపు ఏ పొజిషన్ లో ఉన్నా అలాగే కష్టపడతా, పొజిషన్ లేకున్నా కూడా అలాగే మీ గురించి పోరాడతా. ఓకే, చివరగా మీరు రాజకీయాలు అలాగే ఉద్యోగాలతో పాటే డాన్స్ కూడా చేస్తారని మాకు తెలుసు. అంటే ఎట్లాంటి సందర్భాలు, అంటే మీకు ఆనందంగా ఉన్నప్పుడు డాన్స్ చేస్తారా, లేదంటే ఎట్లాంటి సందర్భాలు ఎక్కువ డాన్స్? యూజువల్లీ అంటే ఫ్రెండ్స్ అందరము ఉన్నప్పుడు యూజువల్లీ అంటే ఈ పాలిటిక్స్ ని ఎక్కువ తీసేసుకున్నా నేను కొంచెం అంటే ఇందులో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో నాకు ఏదన్నా టైం ఎప్పుడైనా దొరికినప్పుడు వి ఆల్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు చిల్ అయినప్పుడు వి ఆల్ పార్టీ టుగెదర్ అండ్ విల్ డాన్స్ టుగెదర్. ఓకే, రైట్ మేడం. ఇలాగే రాజకీయంగా అలాగే ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే యంగ్ లీడర్ గా మీలాంటి భవిష్యత్తులో ముందుకు వచ్చే వాళ్ళు కూడా మీరు మంచి సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. డెఫినెట్ గా థ్యాంక్ యూ.